పర్ఫార్మెన్స్, అవుట్ స్టాండింగ్ ఫైట్స్, అసలు వెంకటేష్ పర్ఫార్మెన్స్ అదంతా అవుట్ స్టాండింగ్ పోయా. ఈ సంక్రాంతి అవుట్ స్టాండింగ్ పక్కా 300 క్రాసర్. అద్భుతమైన సినిమా, ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ చూడాలి. సంక్రాంతి కాదు, సంక్రాంతి నుంచి ఖచ్చితంగా ఇంకో 4 రోజులు పక్కా అన్ని హౌస్ ఫుల్స్ పడితే బ్లాక్ బస్టర్. చిరంజీవి గారి గ్లామర్ ఎలా అనిపించింది మీకు? అంటే సినిమాలో హైలైట్స్ ఏంటి మేడం? అంటే అనిల్ రావిపూడి గారు క్రింజీ కామెడీ తీస్తారు అంటారు కదా, అలా ఉందా, కొత్తగా ఉందా? ఓకే, సినిమా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? సో వన్ వర్డ్ అబౌట్ బాస్ గురించి ఏం చెప్తారు? థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అక్క. చరిత్రలో మిగిలిపోయేటువంటి అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ కానివ్వండి, చిరంజీవి గారి యాక్షన్ కానివ్వండి, వెంకటేష్ గారి యాక్షన్ కానివ్వండి, సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని మాత్రమే చెప్తున్నారు కాదండి. ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ ఉంది. సినిమాకి ఏదైతే గోదావరి జిల్లాలో అన్ని వంటకాలు ఒకేసారి తింటే ఎంత ఫీల్ ఉంటుందో సినిమాలో ఫ్రేమ్ టు ఫ్రేమ్ చిరంజీవి గారి యొక్క అంటే చిరంజీవి గారి నటన ఎలా ఉపయోగించుకున్నారు అనిల్ రావిపూడి గారు టేకప్ సూపర్. సినిమాకి అసలు ఎవరో వచ్చి ఎన్ని రివ్యూలు ఇచ్చినా నమ్మాల్సిన అవసరం లేదు. సింపుల్ ఫండ్ ఒకటే. మీరు చంద్రబాబు చూసుండొచ్చు, అన్నయ్య చూసుండొచ్చు, ఏదైనా చూసుండొచ్చు, దాని అంతటికి మించి ఉంది మన శంకర్. ఇంటర్వెల్లో వచ్చినటువంటి సీన్ అలాగే సంక్రాంతి ప్రభులు మా దేవుడు చిరంజీవి. అలాగే బాస్ చేసి ఎవరు క్యాచ్ చేయలేరు. ఆయన ఏజ్కి ఆయన పనికిరారండి. అటువంటి స్టెప్స్ వేస్తారు మెగాస్టార్. ఇప్పటికి ఎప్పటికి ఎప్పటికైనా ఆల్ ఈజ్ మెగాస్టార్. జై చిరంజీవ, జై చిరంజీవ. అన్న అనిల్ రావిపూడి కొట్టాడు, కొట్టి చూపించాడు.